హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో తక్కువ టైంలో ఎక్కువ వంటలు ఎలా చేయొచ్చు టైం లేనప్పుడు అన్నది చూపిస్తున్నాను. సో ఫస్ట్గా మనము వంటలు చేసేటప్పుడు ముందే ఏం చేయాలి అన్నది డిసైడ్ అయిపోతే వంట ఫాస్ట్గా చేసేయచ్చు. సో ఫస్ట్ నేను ఇక్కడ రైస్, పప్పు, ఆలు భర్త, దొండకాయ ఫ్రై చేయాలనుకుంటున్నా. సో దానికోసం రైస్ని 2 సార్లు నీళ్ళతోనే మంచిగా కడిగేసి నీళ్ళన్నీ వంపేసి అందులోకి 2 కప్స్ రైస్కి 4 కప్స్ వాటర్ వేసి స్టవ్ పైన పెట్టేసా. ఇప్పుడు నెక్స్ట్ కుక్కర్లోకి పప్పు 1 కప్ తీసేసుకొని కందిపప్పు దాన్ని మంచిగా నీళ్ళతోని కడిగి 2-3 సార్లు పక్కన పెట్టేసి దాంట్లోకి 1.5 కప్ వాటర్ వేసుకున్న 1 కప్ పప్పుకి, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసిన. తర్వాత రైస్ ఉడుకుతుందని చెప్పి దాన్ని ఒకసారి కలిపేసుకున్న, మీడియం ఫ్లేమ్ పెట్టేసి. తర్వాత పప్పులోకి 4-5 పచ్చిమిర్చి రెక్కలు, కొద్దిగా ఆనియన్స్, అట్లనే 2 టమాటాలు కూడా కట్ చేసిన పప్పులో వేయడానికి. తర్వాత రైస్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మీడియం నుంచి లో ఫ్లేమ్కి తక్కువ చేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసేయాలి. నెక్స్ట్ పప్పులోకి కట్ చేసుకున్న టమాటాలు 2, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మంచిగా కలిపేసుకొని పప్పుకి రెడీ చేసేసిన. నెక్స్ట్ ఆలుగడ్డలకి పొట్టు తీసేసి వాటిని ఆలు భర్త కోసం ఉడికించేయాలి కదా. సో అందుకే పప్పులోనే వేసి కుక్కర్ మూత పెట్టేసి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి పప్పుని. అందులోనే ఆలుగడ్డలు కూడా ఉడికిపోతాయి. నెక్స్ట్ దొండకాయ చేయాలి. సో దొండకాయ కోసం దొండకాయలను మంచిగా కడిగేసుకుని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకున్నా. అండ్ తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి నూనె వేసేసుకొని దొండకాయలు వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకొని మంచిగా కలిపేసుకొని దొండకాయ ఫ్రై కోసం దొండకాయని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి. సో ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. అంతలోపు పప్పు ఉడికిపోయింది. సో కుక్కర్ మూత ఓపెన్ చేసి ఆలుగడ్డల్ని సపరేట్ చేసేసిన. ఇప్పుడు పప్పుని పోపేయాలి కదా, అందుకోసం స్టవ్ పైన కడాయి వేడి చేసుకొని నూనె వేసుకున్నా. నూనె వేడయ్యేలోపు దొండకాయలను ఒకసారి మంచిగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ పప్పులోకి ఆయిల్ వేసినాం కదా, ఆయిల్ వేడైనాక పోపు దినుసులు అన్నీ వేసేసుకొని కొద్దిగా ఆనియన్స్, ఇంగువ వేసేసుకోవాలి. నెక్స్ట్ దొండకాయ ఫ్రైలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత పోపు మంచిగా ఫ్రై అయిపోయింది. దాంట్లోకి మనము ఉడికిపెట్టుకున్న పప్పు వేసేసుకొని కావాల్సినన్ని నీళ్ళు పోసేసుకొని పప్పుని ఉడకడానికి ఒక 10 నుంచి 15 నిమిషాలు ఒక పొంగు వచ్చేంత వరకు మూత పెట్టుకొని మంచిగా ఉడకనియాలి పప్పుని. ఆ తర్వాత మనం స్టవ్ బంద్ చేస్తే పప్పు రెడీ అయిపోతుంది. నెక్స్ట్ దొండకాయ ఫ్రై అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా దించేసే ముందు అంటే స్టవ్ బంద్ చేసేసి ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసేసి కలిపేసినామంటే దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు పప్పులోకి మనం 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసేసుకుంటే పప్పు కూడా రెడీ అయిపోతుంది. 5 నిమిషాల నుంచి దించేసేయాలి. నెక్స్ట్ ఆలు భర్త కోసం మనం ఆలుగడ్డల్ని మ్యాష్ చేసేసుకొని అందులోకి 4-5 పచ్చిమిర్చి కట్ చేసేసుకోవాలి. అట్లనే ఆవ నూనె 2 to 3 డ్రాప్స్ వేసేసుకొని ఆనియన్స్ వేసేసుకొని పసుపు వేసేసుకోవాలి. అట్లనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఆలు భర్తని మంచిగా ఒత్తుకుంటా కలిపేస్తే ఆలు భర్త కూడా రెడీ అయిపోతుంది. సో ఇది మనది రెడీ అయిపోయిన ఆలు భర్త. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏమేమి వంటలు చేసినామో చూద్దాము. ఫస్ట్ రైస్ చేసేసుకున్నాము. నెక్స్ట్ పప్పు కూడా రెడీ అయిపోయింది. ఆలు భర్త కూడా రెడీ అయిపోయింది. అండ్ దొండకాయ ఫ్రై. సో ఇవన్నిటిని మంచిగా ప్లేటింగ్ చేసేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. సో ఇవన్నీ వంటలు చేయడానికి నాకు అర్ధగంట కంటే ఎక్కువ పట్టలేదు. సో మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బై బై. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.